జిల్లా మధ్యకేర మండలం పెరవలి గ్రామంలో వెలిసిన శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం నందు గల హుండీలను 4 నవంబర్ 2025 తేదీన ఉదయం 10 గంటల నుండి లెక్కింపు జరుగును. మరియు ధర్మాదాయ శాఖ వారి నిబంధనల మేరకు హుండీ లెక్కింపుతో పాటు స్వామివారికి సమర్పించిన మిశ్రమ బియ్యం బహిరంగ వేలం ద్వారా విక్రయించబడును. అలాగే 5 నవంబర్ 2025 బుధవారం సాయంత్రం కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారి మాడ వీధుల గుండా గరుడ ఉత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 7 గంటలకు జ్వాలా తోరణం కార్యక్రమం శ్రీదేవి భూదేవి శ్రీ రంగనాథ స్వామి వారికి ప్రదర్శనలతో పాటు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన అర్చకుడు కోమండువుల రంగనాథాచార్యులు మరియు అర్చకులు నరసింహాచార్యులు, మధుస్వామి, దేవస్థాన సిబ్బంది రఘు నారాయణ తదితరులు పాల్గొన్నారు. स्वामी प्रसन्न ब्रह्मादि वंदे जगदैक वंदे रंगे मुकुंदे मुदिंदार विंदे गोविंद देवाखिल देवदेव श्रीरंग देवे नमताम नमामि। कर्नूल जिला मध्यकेर मंडలం పెరవలి గ్రామంలో వేయించేసిన శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం నందు కార్తీక మాస సందర్భంగా 4/11/2020 మంగళవారం ఉదయం 10 గంటలకు దేవస్థానం నందు 6 నెలల్లో దేవస్థానం హుండీలో ప్రోగు చేసిన హుండీలో లెక్కింపు కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. అదేవిధంగా లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నటకు గ్రామ ప్రజలు భక్తాదులు ఎవరైనా దేవస్థాన సాంప్రదాయ దుస్తుల ప్రకారం పాల్గొనవచ్చును. ఆసక్తి గల వారు దేవస్థానం నందు 10 గంటలకు వేయించేసి దేవస్థానం హుండీ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా దేవస్థానం నందు ప్రోగు చేసిన బియ్యం బేడల మిశ్రమ బియ్యం కూడా బహిరంగ వేలం ద్వారా దేవస్థానం అధికారుల ద్వారా విక్రయించబడుట ఏర్పాటు రేపటి కార్యక్రమం జరుగును. అదేవిధంగా 5/11/2025 బుధవారం సాయంత్రం 6 గంటలకు కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామివారు మాడ వీధుల గుండా గరుడ వాహనంపై వేయించేసి మాడ వీధుల గుండా గరుడోత్సవం ఏర్పాటు చేయడమైంది. అదేవిధంగా 7 గంటలకు జ్వాలా తోరణ కార్యక్రమం కూడా శ్రీదేవి ఉదయ సమేత రంగనాథ స్వామి వారు జ్వాలా తోరణ ఊరేగింపు కార్యక్రమంగా ప్రదర్శనలతో కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. కార్యక్రమానంతరం మహాపూజ, మహామంగళారతి, తీర్థ ప్రసాదములతో వినియోగ కార్యక్రమం ముగించబడను. కావున గ్రామ ప్రజలు భక్తాదులు పై కార్యక్రమం పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము.